అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ దినము మొదలుకొని ప్రభువా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మళ్ళీ తిరిగి ఈ సాయంకాలం మందు ప్రభువా నీ మందిరంలో కూడుకొని మరొకసారి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి కూడా నీకు స్తోత్రములు. ఈ సమయంలో పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు, కొన్ని ప్రకటనలు సాక్ష్యాల ద్వారా మహింపరచబడ్డారు. మరి ఈ సమయంలో నాయన అతి ప్రాముఖ్యమైన వాక్య ఒక సమయానికి వస్తుండగా చదవబడిన వాక్యమును దీవించండి, మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. కూడొచ్చినటువంటి పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నాకు వందనం తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మనం చెప్పుకోబోతున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్న సంగతి ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయటండి. ఆయన నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడు. దీన్ని ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను దర్శనంలో చూశాడు. యేసు ప్రభు కుడి చేతుల్లో కనబడుతున్న నక్షత్రములు మనము చూసేటువంటి ఆకాశమందు నక్షత్రాలు కావు. అవి లోకమంతటా పంపబోవచ్చినటువంటి దేవుని 7 ఆత్మలు, లేక దేవుని కొరకు ప్రజలను పోగు చేయడానికి 7 నక్షత్రం అనగా 7 వ్యక్తులై ఉన్నారు. పేర దేవునికి స్తుతి కలుగాక. చూడండి, వాక్యం చూడండి, అక్కడ నీవు చూచిన 7 నక్షత్రముల గురించిన మర్మము అన్నాడు. అంటే నక్షత్రములు అనేవి కంటికి కనబడుతున్నాయి, కానీ మనం అనుకునే నక్షత్రాలు కాదవి. అవి దేవుని దృష్టిలో ఈ నక్షత్రములు దేవుడు పంపుతున్నటువంటి 7 వర్తమానికులండి వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. కానీ యేసుప్రభు కుడి చేతిలో ఆ 7 నక్షత్రాలు ఉన్నట్టుగా దర్శనంలో యోహాను చూశాడు. అందరూ నక్షత్రాలు పట్టుకుని అనుకుంటున్నారు. కాదు. ఆ 7 ఎవరంటే ఆ 7 నక్షత్రాలు 7 వ్యక్తులై ఉన్నారండి. దీన్ని యోహాను ఎప్పుడు చూశాడు? క్రీస్తు శకం 96వ సంవత్సరంలో, ఇంకా అన్యుల వైపు ఇంకా ఆయన తిరక్క మునిపే, సువార్త అనేది ఇంకా అన్యులకు రాకముందే నిజంగానే దేవుడు అన్యుల్లోంచి మరి ఏర్పరచుకునే వారి కొరకు ముందుగానే యోహానికి దర్శనంలో చూపించాడు. 7 నక్షత్రములు 7 వర్తమానికులు అయి ఉన్నారని. సో నా అంశం ఏంటంటే ఇక్కడ 7 దూతలు అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోచున్నాను. గతసారి మనము మీరు గుర్తించారో లేదో 4 జీవులకు అని చెప్పుకున్నాం. 4 జీవులు. ఈ 4 జీవులు, ఇక్కడ కనబడుతున్న 4 జీవులు ప్రకటన గ్రంథములో ముద్రించబడ్డాయి. మొదటిది సింహము, రెండోది దూడ, మూడోది మనిషి ముఖం, 4వది ఎగురుచున్న పక్షిరాజు. కాబట్టి ఇక్కడ ఈ 4 జీవులు 4 రకాలుగా పరిశుద్ధాత్మ వాడుకున్న కాలం అండి అది. 4 జీవులు అన్యులకి ఇచ్చిన కాలాల్లో 4 జీవులు ఎలా పనిచేస్తాయి అన్నది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే ఎఫెసు అనే కాలంలో పరిశుద్ధాత్మ సింహం వల్లే పనిచేసింది అన్నమాట. ఆమె చెప్తారా? ఆ తర్వాత ఎఫెసు కాలం అయిపోయిన తర్వాత, అనగా పౌలు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా 2వ సంకాలాన్ని ఎన్నుకుంటున్నాడు. అది 2వ కాల సంకాలానికి ఐరెనియస్ అనేటువంటి దూతగా ఉన్నాడు. తర్వాత పెర్గమ సంకాలం వస్తుంది, తర్వాత తుయితెర సంకాలం వస్తుంది. ఇక్కడ స్ఫుర్ణ, పెర్గమ, తుయితెర ఈ 3 కాలాలలో పరిశుద్ధాత్ముడు ఎద్దు వలె పనిచేశాడు, అంటే దూడ వలె పనిచేశాడు. అంటే పరిశుద్ధాత్మ దూడ కాదండి, అర్థం. దూడ అనగా, ఎద్దు అనగా శ్రమపడి వధించబడుద్ది అనమాట. ఈ 3 కాలాల్లో మహాశ్రమలు వచ్చాయి వాళ్ళకి. ఈ 3 కాలాల్లో స్వర్ణ, పెరుగమ, తుయితెర 3 కాలాల్లో చూడండి, చీకటి ఉంది ఇక్కడ,
అనగా చీకటి యుగం అన్నమాట. అది చెప్పాలంటే అక్కడ సింహం వల్ల ఆత్మ పనిచేయట్లేదు. అదే పౌలు కాలంలో ఎదురే లేదు, అసలే తిరిగే లేదు. అడవిలో సింహానికి ఎలా తిరుగులేదో మొదటి సంకాలంలో పౌలు యొక్క బోధ కార్యక్రమాలు, అద్భుతాలు, స్వస్థతలు ఏమైనా సరే సింహం వల్లే గర్జించింది ఆత్మ అక్కడ. కానీ అదే ఆత్మ మళ్ళా ఎద్దు రూపంలోకి వచ్చేసింది, అనగా ఎద్దు వలె శ్రమపడి వధించబడిందని గుర్తు. కాబట్టి ఇక్కడ రెండవది జీవి దూడ, అనగా శ్రమపడి భారం మోసి కొట్టబడి నెట్టబడి ఆఖరికి వధించబడి దానికి సాదృశ్యమే ఈ దూడ. అంటే స్వర్ణ, పెర్గమ, త్యూతెర ఈ 3 కాలాల్లో అనేక మంది క్రైస్తవులు ఆ దూడ వల్లే బరువులు మోసి భారం భరించి కొడలతో కొట్టబడి మరి అనేక రకాలుగా చంపబడి ఆఖరికి ఎలాగైతే ఆ యొక్క పశువు వధించబడద్దో అనేక మంది క్రైస్తవుల్ని చాలా హింసపెట్టి బాధించి చివరికి హతసాక్షులుగా హతమార్చారండి. అదే ఈ 3 కాలాలు. ఈ 3 కాలాల్లో రెండవ జీవి పనిచేసింది. రెండవ జీవనగా పరిశుద్ధాత్మ ఎదురు తిరగట్లేదు, కానీ కొడితే కొట్టించుకుంటాం, చనిపితే చనిపోవటం, ఇక తిరుగులేదండి. అలాగే ఒక ఎద్దు ఎలా బరువు భారం మోస్తుందో, కొడలతో కొట్టబడుతుందో, అలాగే పరిశుద్ధులు కూడా ఆ 3 కాలాల్లో, అనగా 170 సంవత్సరం నుంచి మరి 1520 సంవత్సరం వరకు కూడా మహాశ్రమలు అన్నమాట. వాళ్ళకి చెప్పాలంటే క్రైస్తవులు కనబడితే చాలు వాళ్ళని భయంకరంగా హింసించి బాధించి కొట్టి చంపేవారు అన్నమాట. ఇంకా చెప్పాలంటే సింహాలకి ఎరగా వేసేసేవారండి. ఇంకా చెప్పాలంటే స్త్రీల్ని జుట్టు తీసుకుని తారు డబ్బులు ముంచి ఒత్తిడిలాగా కాగడాలాగా వారు వాడుకున్నారట. అంత భయంకరమైన పరిస్థితి హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది పేర. ఆ 3 కాలాల్లో క్రైస్తవులు పడిన కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు భయంకరమైన పరిస్థితి. చివరికి వాళ్ళు హతమార్చబడ్డారండి. దాంతో పోల్చుకుంటే మనకు వచ్చే శ్రమలు, నిందలు, కష్టాలు పెద్ద ఏమీయో అసలు కానే కాదు చెప్పాలంటే. కాబట్టి ఈ 3 కాలాల్లో మరి ఈ కాల ప్రవక్త మరియు చరిత్ర చెప్తున్నమాట చూస్తుంటే వారు భయంకరంగా వధించబడ్డారన్నమాట. వాళ్ళు ఎలా వధించబడ్డారంటే రకరకాలుగా వధించబడ్డారు. మరి చెప్పకూడదు, కానీ స్త్రీల్ని భయంకరంగా పాడు చేయటం, లేకపోతే రొమ్ములు కోసేయటం, గర్భిణీలు పొడి చేయటం, పసికందులు లాగేయటం, భయంకరంగా సింహాలకి వెరేయటం, చిత్రహింసలు అన్నమాట. ఆ చరిత్ర కనుక మీరు వింటే ఒళ్ళు గుగ్గరపరుస్తుంది అన్నమాట అండి. అంత భయంకర పరిస్థితి ఆ దినాల్లో జరిగింది. పురుషుల్ని హతమార్చేవారు, స్త్రీల్ని హతమార్చేవారు. ఇలా క్రైస్తవులందరినీ పెద్ద గ్రౌండ్లో సింహాల మీద వదిలేసేవారు. వాళ్ళు తప్పించుకునేవారు, లేదా సింహాలకి ఎరగా మారిపోయేవారు. అంత భయంకరమైన పరిస్థితులు ఈ 3 కాలాల్లో పనిచేసింది. యోహాను చూసిన దర్శనంలో రెండవ జీవి దూడ వంటిదంటే దాని అర్థము శ్రమపడి వధించబడిన వారికి గుర్తు అన్నమాట. అది వింటున్నారా? ప్రైజ్ గాడ్. ఆ తర్వాత ఈ 4 కాలాల తర్వాత 5వ కాలం వస్తుంది, సాధ్య సంఘ కాలం. ఈ సాధ్య సంఘ కాలంలోనే మరి దేవుడు పరిశుద్ధాత్మ రూపుడు, పరిశుద్ధాత్ముడు సింహంలో పనిచేశాడు కాలంలో. మిగతా 3 కాలాల్లో ఎద్దు వల్లే అంటే దూడ వల్లే పనిచేశాడు. తర్వాత ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ మనుష్య జ్ఞానాన్ని ఉపయోగించిందనమాట. మనుష్య ముఖమనగా అక్కడ ఒక మనిషిని లేవనెత్తి ఆ మనిషి యొక్క జ్ఞానము ద్వారా, తెలివి ద్వారా దేవుడు అక్కడ వాడుకున్నాడు. అదే సాధ్య సంకాలంలో ఆ యొక్క 3వ జీవి మనుష్య ముఖం అంటే ఇది ఎవరు కాదు, మార్టిన్ లూథర్ అండి. అర్థమైంది మీకు? ఆ దినం వచ్చేసరికి 1520 సంవత్సరం వచ్చేసరికి 1520 నుంచి 1750 వరకు ఈ కాలంలో సాధ్యస్ అనే సంఘ కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ఈ మార్టిన్ని అభిషేకించిందండి. మార్టిన్ ఆ దినమున ప్రేరేపించబడి బలపరచబడి అప్పటికే తుయితెరలోనే ప్రారంభించబడిన రోమన్ కేథలిక్ అనే సంఘంలోంచి అక్కడ బంధించబడిన బైబిల్ తీసుకుని బయటకు వచ్చాడండి ఆయన. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. సాధ్యస్ అనే సంఘకాలం వచ్చేసరికి దేవుడు అన్యుల్లోంచి ఏర్పరచుకునే ఈ కాలంలో శత్రువు పనిచేస్తూనే వచ్చాడు. శత్రువు సేవని పాడు చేస్తూనే వచ్చాడు, పిల్లల్ని పాడు చేస్తూనే వచ్చాడు, దేవుని కొరకు బ్రతకకుండా తప్పుదాన్ని తప్పించడమే వచ్చాడు. అయితే ఆయనకంటూ కొద్దిమంది ఉన్నారండి. ఈ వెలుగు చూసారా? ఈ చిన్న వెలుగు కనిపిస్తుందా? ఆ చిన్న వెలుగులోనే ఒక వధువు దాచబడిందండి. దేవునికి స్తుతి కలుగాక. వధువు అనేది దాచబడింది. ఈరోజు మనము సాధ్యస్ అనే సంకాలం వచ్చిన తర్వాత మార్టిన్ లూథర్ మెల్లిగా ప్రకాశిస్తూ
కొంత వధువుని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తుతి కలగాక. అతని కాలం అయిపోయిన తర్వాత దేవుడు ఫిలదెల్ఫియా కాలం ఏర్పరచుకున్నాడు. 1750 నుంచి 1906 వరకు ఫిలదెల్ఫియా కాలం. తెలుసా? ఈ ఫిలదెల్ఫియా కాలంలోను మరియు సార్దిస్ కాలంలోను, ఈ 2 కాలంలో కూడా ఒకే జీవి పనిచేసింది, మనిషి మొక్క వంటిది. అర్థమంది మీకు? అర్థమంది పేరా? మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఈ 4 జీవులు ఈ 7 కాలాలకి ఎలా సరిపెట్టగలము? ఏ విధంగా పనిచేస్తుంది ఆత్మ? ఈ 4 కాలాల్లో ఈ 7 కాలాల్లో ఈ 4 జీవులు ఏ విధంగా ఎదుర్కోగలిగాయి అంటే, ఈ 4 జీవులు శత్రువుని ఎదుర్కొన్నాయండి. అపవాదిని, శత్రువుని ఎదుర్కొన్నాయి. ఇంకా చెప్పండి, ఈ 4 జీవులు 4 గుర్రాలను ఎదుర్కొన్నాయి అన్నమాట. ఒకటి ఏమో తెల్ల గుర్రము, తర్వాత ఎర్ర గుర్రము, తర్వాత నల్ల గుర్రము, ఆ తర్వాత పాండుర వర్ణము గల గుర్రము. 4 గుర్రాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. అది 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ 4 గుర్రాల మీద స్వారీ చేసిన వాడు ఒక్కడే, వాడే సాతానుడండి, వాడే అపవాది, వాడే మోసగాడు. వాడు తెల్లని గుర్రం మీద వచ్చాడు. గుర్రం అయితే మారింది కానీ వాడు మాత్రం మారలేదండి. వాడు తెల్ల గుర్రం నుంచి ఎర్ర గుర్రమికి వచ్చాడు. తెలుపు అంటే అమాయకులను మోసం చేసిన కాలము, ఎరుపు అంటే లోపలికి వచ్చి వధించిన కాలము, ఖడ్గముతో వధించడం, రక్తం చిందించబడటం. ఆ తర్వాత నలుపు అంటే వ్యాపారం చేసి ప్రజలను అంధకారంలో పెట్టి హతమార్చటం. ఆ తర్వాత ఈ 3 రంగులు కలిపిందే అంట ఆ 4వ గుర్రము పాండుర వర్ణము గల గుర్రము అన్నాడు. కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. కానీ మీ కొరకు దేవుడు ఇచ్చిన వాక్యం అండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ 4 గుర్రాలని శత్రువు ఏమో సాతాను 4 గుర్రాలను పంపించినప్పుడు దేవుడు 4 జీవుల్ని వాడుకున్నాడండి. మీకు అర్థమైందా? దేవుడు ఎప్పుడు కదులుతాడో సాతాను కూడా ఎప్పుడు కదులుతాడండి. సాతాను ఎప్పుడు కదులుతాడో దేవుడు కూడా అప్పుడే కదులుతాడండి. సాతాను 4 గుర్రాల మీద సంఘాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. అయితే ఈ 4 గుర్రాలు, మీ 4 గుర్రాలు కూడా 7 కాలాల్లో పనిచేసేయండి. అంటే ఇదొక కన్యక, ఇదొక స్త్రీ అన్నమాట. ఈ స్త్రీని పాడు చేయడానికి ఏమో ఆ 4 గుర్రాల మీద సాతాను పనిచేస్తున్నాడు. ఈ స్త్రీని కన్యకని కాపాడుకున్న దేవుడేమో ఈ 4 జీవులు వాడుకుంటున్నాడు. 4 జీవులు 4 గుర్రాలతో పోరాడుతూ ఉన్నాయండి. ఇది ఆత్మయుద్ధం. దేవునికి స్తుతి కలుగాక. కానీ మనమంతా ఎక్కడ ఉందో తెలుసండి, మనం ఇందులో దాచబడి ఉన్నాం. మనతో పాటు మనం ముందున్నవారు కూడా ఇక్కడిని దాచుకుంటూ దేవుడు 7 కాలం వరకు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. సో మొదటి కాలంలో సింహము, 3 కాలములో చెప్పాలి, ఈ 3 సంకాలంలో యాత్మ పని చేసింది. మీరు క్యాచ్ చేయాలి. మీరు ఇంకా పాలు దగ్గర స్థితిలో లేరు, బలమైన ఆహారం తినే కార్యానికి వచ్చేసారు. వింటున్నారా? 3 జీవులు మనం చూస్తున్నాం. అంటే 3 కాలాల్లో దూడ వంటి ఆత్మ పని చేసింది. తర్వాత సార్దిస్ ఫిలదెల్ఫియా 2 కాలంలో మనిషి ముఖం పనిచేసింది. అంటే మార్టిన్ లూథరు, జాన్ వెస్లెల్ని పరిశుద్ధాత్మ అభిషేకించింది. 2 బలంగా వాడుకుందండి. ఇకపోతే మిగిలింది ఒకటి లౌదిక సంకాలం. ఇది 1906 నుంచి ప్రారంభించబడిందండి. దేవునికి స్తుతి కలుగాక. ఇక మనకు మిగిలిన 4 జీవులు ఒక జీవి కనిపిస్తుంది. అదేంటి? ఎగురుచిన పక్షిరాజు. లౌదిక సంకాలము చెడిపోయిన కాలం అండి. అది పైగా అంధకారం ఎక్కువ ఉంది, పైగా జ్ఞానవంతులు, టెక్నాలజీ, గొప్ప పండితులు, గొప్ప వేద పండితులు, ఇక్కడే చాలా టెక్నాలజీ పెరిగిపోయిన కాలం ఏంటంటే ఈ లౌదిక సంకాలం. ఈ సంఘకాలములో సాతాను యుక్తిని అన్నిటిని పడగొట్టాలంటే ఈ 3 సరిపోవు, కానీ ఇది కావాలండి. ఎగురుచున్న పక్షిరాజు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ 3 పాలు తాగుతాయి పుట్టగానే. సింహం పాలు తాగుద్ది, తర్వాత కానీ పక్షిరాజు పుట్టుకుతే పాలు అందటండి, రక్తం అంటుందట. అంత మాత్రం కాదు, ఈ 3 జీవులు భూమి మీదే నడుస్తాయి, కానీ ఇది భూమి మీద ఉండదు, ఆకాశం అందుంటుంది. దేవుడు చూపిస్తుంది ఈ పక్షిరాజు అంటే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పక్షిరాజు తాజా ఆహారం వెతుక్కుంటుంది. అంటే లౌదిక సంకల్పంలో ఆత్మ, పరిశుద్ధాత్మ పక్షిరాజు వల్లే పనిచేస్తుందండి. మనం ఎందుకు పక్షిరాజులు వేసుకుంటున్నాం, ఎందుకు పక్షులను ప్రేమిస్తున్నాం, ఎందుకు పక్షిరాజు చూడగానే ఆకర్షిస్తున్నాం అంటే ఈ లౌదిక సంకాలంలో పరిశుద్ధాత్ముడు పక్షిరాజులో పనిచేస్తున్నాడండి. తన అర్థం అది. చాలామంది తెలియక అది గ్రద్ద బొమ్మ అంటారండి. గ్రద్ద వేరు, పక్షిరాజు వేరు. గ్రద్ద చెడిపోయిన ఆహారం తింటుంది, పక్షిరాజు తాజా మాంసాన్ని ఎన్నుకుంటుందండి. అది పెద్ద దున్నల్ని, పెద్ద లేళ్ళని, పెద్ద అడవి దున్నల్ని, అడవి గేదెల్ని వేటాడి అప్పటికప్పుడు చంపుకుని తింటుందండి. అది
దేవునికి స్తుతి కలుగాక. ఒక్కసారి తింటుంది, మళ్ళీ దాని జోలికి వెళ్ళదండి. అంటే తాజా మాంసము తాజా రక్తము తప్ప తీసుకోవద్దు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకో గుణం ఉంది, ఇది కింద ఉండే కాదు పక్షి, ఇది పైన ఉండే పక్షి. పైగా పక్షుల్లోనే మరి పక్షి రాజు, దాని పేరే రాజు అండి. అసలే పైన ఉండేటువంటి రాజు పక్షి రాజు. దేవునికి స్తుతి కలుగాక. దీనికి ఒక పేరు ఉందండి, అందబేర గరడి పక్షి అనేది ఒక పేరు ఉంటుంది దీనికి ఏమండి, ఒక పేరు ఉందన్నమాట. ఈ డ్యాగ వేరు, రామ్మొందు వేరు, ఇక గ్రద్ద వేరు, కానీ వాటన్నిటికీ మించింది ఇది పక్షిరాజు అండి ఇది. కాబట్టి దీని రెక్కలు చాలా పెద్దవి. ఆఫ్రికా అడవుల్లో పెద్ద పక్షిరాజుని ప్రవక్త బ్రహ్మం చూడగలిగాడండి. ఒక విమానం వచ్చి దిగి వెళ్తే ఎలా ఉంటుందో అంత అలజడి అన్నమాట, అంత భయంకరమైన పరిస్థితి. పొడవైన రెక్కలన్నీ ఏసుకెళ్ళి రాయబడ్డాయిపోయారా. కాబట్టి దాని రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. బహుశా విమానాన్ని దీన్ని చూసే తయారు చేసుకుంటారనేది చరిత్రలు చెప్తా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. పైగా దీని నివాసము ఎత్తైన, ఎవరు ఎక్కనంట పర్వతం మీద ఉండే నివాసం, ఇల్లు కట్టుకునే. దీని తత్వము పై చూపు, పైన ఆహారం, పైనుంచి అంత ఇది సంచరించే పక్షి. కాబట్టి ఇది అక్కడి నుంచే చాలా స్పష్టంగా చూడగలదు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి లౌకిక సంకాలానికి సరిపడే పరిశుద్ధాత్మ పక్షిరాజు అండి. దేవుడు దీన్ని వాడుకుంటున్నాడండి. అనగా పక్షిరాజుని కాదు, కానీ పక్షిరాజులున్న గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో దూరపు చూపు ఉంది దీనికి. ఈరోజు దేవుని పిల్లలకి దూరపు చూపునిచ్చేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దీనికి తాజా ఆహారం అంటే ఇష్టం. ఈరోజు పక్షి పిల్లలకి అనగా విశ్వాసులకి తాజా ఆహారం ఉండాలండి. దీని యొక్క ఇంకో గుణం ఉంది దీనికి, తెలుసా? ఇంకో గుణం ఉంది. అది ముసళ్ళు అయిన తర్వాత ఒక బండకేసి కొట్టుకుని ఈకలు అన్నీ పీకేసుకుంటుంది అన్నమాట. ఇంకా తగులు మిగులుంటే పక్క పక్షులను పిలిచి పీకేవా అని పిలుస్తుంది. ఆ పక్షులు వచ్చి పీకేస్తాయి ఏంటండి. తర్వాత ఇది మూతో దాన్ని పీకేస్తుంది. మొత్తం మీద సహకరించుకుంటే మరి ఈ పక్షుల సంగతి ఏంటి? సహకరించుకుంటాయా? బ్రదర్ పని చేసి పెట్టు అంటే అలా వెళ్ళిపోతాయా, ఇలా వచ్చేస్తాయా? ఏం చేస్తాయి అసలే? నీ ముక్కేడిట్టావు అసలే. అందుకే ఆ పక్షాలు అంటే కలిసి పనిచేస్తాయి, కలిసి ఎగురుతూ ఉంటాయి, ఐక్యతగా ఉంటాయి. దేవునికి స్తుతి కలుగాక. ఆ పక్షిలో చివరికి వృద్ధాప్యం వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు ఈకలన్నీ పోగొట్టుకుంటుంది. ఇంకేమైనా తగులు మిగులు ఉంటే పక్కన పక్షాలు పిలిచి పీకేమని చెప్తుంది, పీకేస్తుంది అన్నమాట. చివరికి అది రక్తబుద్దగా అయిపోతుంది. ఇక మిగిలింది ముక్కు, గోళ్ళు ముక్కుతో పీకేస్తుంది. ఆ తర్వాత మిగిలింది ముక్కు. ఇక పీకట గోళ్ళు లేవు కదా, ఆ ముక్కుని బండకేసి కొట్టి టపాటప కొట్టి మొత్తం ఆ మూతంతా ఆ షార్ప్గా ఉన్న ముక్కు అంతా కూడా అయిపోద్ది. కారణం ఏంటంటే వేటాడి అరిగిపోయాయి గోర్లు మరి ముక్కు. కాబట్టి అవి మొత్తం బండకేసి కొట్టడం వల్ల ఈ ముక్కు ఊడిపోద్ది అనమాట. మొత్తం రక్తముద్దగా అయిపోద్ది. గూట్లకు పోతుంది ఒక చోట, ఎక్కడో దాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత కొత్త ఈకలు వస్తాయండి, కొత్త గోర్లు వస్తాయి, కొత్త ముక్కు వస్తాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు వేటాటాకైనా ఆహారం తింటాకైనా అవి వేగం వెళ్ళటాకైనా పనిచేస్తుంది. పక్షిరాజుకు గుణం ఏంటంటే ఆ యవ్వనము మళ్ళీ క్రొత్తదవుతుందని బైబిల్ చెప్తుందండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన. దేవునికి స్తోత్రం కలుగాక. చదవండి 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము ఏంటంటే పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం అయిపోద్దని ఒక వాగ్దానం ఉంది ఇక్కడ. అంటే ముసళ్ళు అయిపోయినా మళ్ళీ యవ్వనస్తులు అవుతారా? అవరా? పళ్ళుడిపోయిన పర్లేదు, జుట్టు నల్లబైపోయింది పర్లేదు, ఎర్రబడిపోయింది, లేకపోతే నలిపైపోయింది, లేకపోతే ముసలి అయిపోయింది, రాలిపోయింది అనుకోండి, ఏం పర్లేదు. కానీ పక్షిరాజు వలె అంటే పక్షిరాజు ఒక యవ్వనస్తుడుగా మారిపోద్దండి. ఈ పక్షిరాజు ఎలాగైతే యవ్వన వల్లే మారిపోతుందో దేవుని పిల్లలు కూడా ఒక దినమున వృద్ధాప్యులకు వచ్చిన వారు రూపాంతరపరచబడి యవ్వనస్తులుగా మారిపోయేదానికి సూచనగా ఉన్నదండి. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. ఇంకో గుణం ఉంది పక్షిరాజుకి. ఇవన్నీ కాకుండా పక్షిరాజు దూరపు చూపు చూస్తుందండి. అంటే జరగబోయే సంగతులు చూస్తుంది. అమెరికా దేశానికి ఏం జరగబోతుందో చూడగలదు. ఏం అర్థమవుతుంది మీకు చెప్పింది? దేవునికి స్తుతి కలుగాక. సంఘ శాఖలను ఏం కాబోతున్నాయో చూడగలదు. రేపు రోమన్ క్యాథలిక్ ఎలా లేపబడుతుందో చూడగలదు. ఈ ప్రపంచం భవిష్యత్తు ఏం కాబోతుందో చూడగలదు.
రేపు ఈ ప్రపంచం తప్పించుకొని ఎత్తబడే గుంపు ఉందని చూడగలదు, అందులో ఉండగలదు ప్రియారా. దేవునికి స్తుతి కలుగాక. మరి ఇవన్నీ కాకుండా పక్షిరాజు ఇంకొక కార్యక్రమం ఉంది. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. యెషయా గ్రంథము, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 40 అధ్యాయము 31 వచనమండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో, హల్లెలూయా, వారందరట నూతన బలం పొంది వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోదురు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక పక్షిరాజు భూమి దించి తమ రెక్కల ఆధారం చేసుకొని ఎలా పైకి ఎగిరిపోద్దో ఎత్తబాటికి సూచనగా ఉన్నది ఈ పక్షిరాజు కూడా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? ఎవరైతే దేవుని కొరకు, ఎవరైతే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, ఎవరైతే యేసు ప్రభు యొక్క ఆ రాజు కొరకు, ఆ భర్త కొరకు అలంకరించబడిన వధువుగా ఉండి సిద్ధపడి ఆ యొక్క ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నారో వారు పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుదురు అని రాయబడింది ప్యారా. అదొకటి దీనికి ఒక ఆధారమైంది. కాబట్టి లౌదిక సంఘకాలంలోనే ఎత్తబాటుకు సూచనగా ఉన్నది ఈ పక్షిరాజు. ఆహారం విషయంలో కానీ, రూపాంతరపరచబడిన విషయంలో కానీ, పునరుద్ధానం గురించి కానీ, తాజా ఆహారం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ చాలా సంగతులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పక్షిరాజు అనగా పరిశుద్ధాత్మ పక్షిరాజు వల్లే పనిచేస్తుందని అర్థం అక్కడ. ఇప్పుడు లౌదిక సంకాలములు, దేవునికి స్తుతి కలుగాక. 7 సంఘములు, అర్థమైందా? 7 దీపములు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 వర్తమానికులు, ప్రైజ్ ది లార్డ్. 4 జీవులు, పరిశుద్ధాత్మ 7 కాలాల్లో 4 జీవులను అభిషేకించింది. ఒక్కొక్క జీవి తర్వాత మరొక జీవిని, ఆ జీవి కాలం తర్వాత ఇంకొక జీవిని, అలా 7 కాలాల్లో ఈ 4 జీవుల్ని దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. యేసు ప్రభు కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు 7 వర్తమానికులై ఉన్నారు పేర. ఆ 7 దూతల కోసము నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ 7 దూతల గురించిన బైబిల్లో చాలాసార్లు చాలా సందర్భాలు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్, ఆమెన్. ఈ 7 గురించి పాత నిబంధనలో చాలా సందర్భాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 7 యాజకులు కనిపిస్తారు మనకి అండి. బైబిల్ అంతట్లో ఈ కార్యాలు మనం చూడగలుగుతాం. ఇది కొత్త బోధ కాదు, చాలా పాత బోధ, బైబిల్లో దాచబడిన బోధ. దేవునికి స్తోత్రం. చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం. ఎత్తుకుని మోసిరి. ఏముందమ్మా 13లో చూస్తున్నాం మనము. ఎన్నో వచనం చూస్తున్నాం? 13లో 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బోర్లు పట్టుకుని. 7 యాజకులు అంటే 7 యాజకులే 7 నక్షత్రములండి. ఈ 7 కోసము కొత్త నిబంధనలోకి రాకముందే పాత నిబంధనలోనే ఛాయ రూపంలో ఉంచాడు దేవుడు అండి. 7 అక్కడ మనకు కనిపిస్తుంది. 7 దూతలు కనిపిస్తున్నారు అక్కడ. ఆ 7 యాజకులు 7 దూతలకి సాదృశ్యంగా ఉన్నారు. ఆమె చెప్తారా? ఆ 7 బోర్లు సువార్త శబ్దానికి సూచనగా ఉన్నాయి. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా కొన్ని మీకు చూపించగలను. ఆ యొక్క కార్యాలు మనం చూద్దాం బైబిల్లో. హల్లెలూయా. ఆమె చెప్తారా? యెషయా గ్రంథము 4వ వచనంలో 7 స్త్రీలు కనిపిస్తారు మన పేర. 7 స్త్రీలు కనిపిస్తారు. అది సంఘానికి సూచనగా ఉన్నది. ఇంకా మనం చూద్దాం యాజకుల కోసం. ఇంకా మీకు ఉంది కదా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2 మరియు 10వ వచనం చూస్తే 7 దీపములు 7 సంఘాల సూచనగా ఉంది. 7 గొట్టములు సంఘాల సూచనగా ఉంది. అదే అధ్యాయంలో 7 నేత్రములు కనిపిస్తాయి మనకి. 7 నేత్రములు. 7 నేత్రములు ఎవరంటే 7 దూతలకు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఇవన్నీ మనం చూస్తుంటే ఈ 7 గురించి మనం కనిపించేది 7 దూతలు కనిపిస్తారు మనకి. పాత నిబంధనలో 7 సంఘములు ఉన్నట్టుగా 7 దీపములు, 7 నక్షత్రములు, 7 యాజకులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంత మాత్రం కాదు, అసలు ఆదికాండం 1వ అధ్యాయంలోనే 7 దినములు 7 సంఘ కాలాలు గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక.
ఇవన్నీ చాలా లోతైన విషయాలు. అయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఏడుగురు దూతలండి వీళ్ళు. బైబిల్ అంతటిలో మనం చూసినట్లయితే ఈ కాలంలో ప్రవక్త అంటున్నాడు, ఆమేన్ ఆమేన్ చెప్తారా? 7 కార్యములు ఉన్నవి. 7 సంఖ్య, 7 అనగా పరిపూర్ణతకు సూచన ఉన్నది. 7 ముద్రలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 కార్యములు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 సంఘ కాలములు ఉన్నవి. ఇవన్నీ కూడా 7 అనే సంఖ్య మీద ఆధారపడి ఉన్నాయి. 7 అనగా పరిపూర్ణత. దేవుడు అన్యులకి ఇచ్చినటువంటి అన్యులైన వారు అనగా క్రీస్తుకు 53వ సంవత్సరం నుంచి రేపు ఎత్తబడే వరకు ప్రపంచమంతటా దేవుడు తన పిల్లల్ని ఎన్నుకోవటానికి 7 కాలాల్లో 7 వ్యక్తులను వాడుకున్నాడు అన్నమాట. ఆమేన్ 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 ఆమేన్. ఆ 7 దూతలు, మొదటి దూత పౌలు గారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ 7 యాజకులు 7 దూతల సాదృశ్యం. ఆ 7 నక్షత్రములు 7 వర్తమానికులు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి మొదటి వాడు మనం చూసినట్లయితే మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇదే మనం చూస్తున్న బైబిల్లో ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 1:19లో ఆ 7 నక్షత్రములు 7 దూతలు అని చెప్పబడిందండి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఇంకొక ప్రకటన గ్రంథంలో ఇంకొక కార్యం ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 5:6 వచనం కూడా మీరు గమనించండి. మరియు సింహాసనమును నా 4 జీవులకును పెద్దలకును మధ్యన ఉదయింపబడి ఉన్నట్టి గొర్రె పిల్ల నిలిచిందట. అప్పుడు చూడండి, గొర్రె పిల్ల నిలిచింది. గొర్రె పిల్లకి ఏముందట? 7 కొమ్ములు. 7 కొమ్ములు అంటే కొమ్ములు కదట, 7 బూరలు అంట అండి. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అంటే ఎవరు కాదు, ప్రభువుని యేసుక్రీస్తే. గొర్రె పిల్ల తరపున లేక యేసు ప్రభు తరపున 7 బూరలు పట్టుకుని ఊదేవారు, 7 సువార్త చెప్పేవారు, 7 వాక్యం చెప్పేవారు, 7 కాలాల్లో పంపబడిన వారికి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, తర్వాత 7 కన్నులు ఉన్నాయి, తర్వాత 7 ఆత్మలు ఉన్నాయి. అక్కడే ఉంటుంది. చాలామంది తెలియక గొర్రెపిల్లి వేస్తారు, గొర్రెపిల్లకి 7 కొమ్ములు వేస్తారండి. తెలియక బొమ్మ కొమ్ములు వేస్తారు, 7 కన్నులు వేసేస్తారు. అవి కన్నులంటే కన్నులు కాదు, కొమ్ములంటే కొమ్ములు కాదు. తెలుగులో కొమ్ములు రాయబడింది, కానీ ఇంగ్లీష్లో మీరు చూసినప్పుడు 7 హార్న్స్ బూరలు అని రాయబడ్డాయి. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? అంటే గొర్రె పిల్లనగా యేసు ప్రభు, అంటే యేసు ప్రభు తరపున పనిచేయడానికి, యేసు ప్రభు కొరకు పనిచేయడానికి 7 కొమ్ములు అనగా 7 బూరలు పట్టుకుని 7 దూతలు సువార్త చెప్పుతాయనేది ఇక్కడ చెప్పబడిన విషయం అండి. తర్వాత 7 కన్నులు అన్నాడు. ఈ కన్నులే భూమి అంతటా పంపబడినటువంటి 7 ఆత్మలు అన్నాడు. ఈ 7 కన్నులు, అందులో 7వ కన్ను విలియమ్ బ్రన్హాం కన్ను అండి. ప్రైజ్ గాడ్. ఒకటి పౌలు కన్ను, ఒకటి ఐరెనస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ మరియు ప్రవక్త విలియమ్ బ్రన్హాం యొక్క 7 కన్నులు అనగా 7 వర్తమానికుల యొక్క కన్నుల కోసం చెప్పబడిందండి. తర్వాత 7 ఆత్మలు ఆ గొర్రెపిల్లకి రాయబడిందమ్మా. గొర్రెపిల్లకు 7 కొమ్ములను, 7 ఆత్మలు, 7 కన్నులు రాయబడింది. చూడండి, ఉందా లేదా? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉంది. మరి ఉందా మీ బైబిల్లో? ఆ 7 కొమ్ములు 7 బూరలు పట్టుకున్న 7 దూతల సాదృశ్యం. రెండోది 7 కన్నులు వర్తమానికులు అన్నమాట. భూమి అంతటా పంపబడిన 7 ఆత్మలు. అంటే ఆ 7 ఆత్మలు దేవునికి 7 ఆత్మలు కాదు, యేసుప్రభు వాడుకున్న వారు 7 ఆత్మలు గలవారు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసుప్రభువే ఆ 7 ఆత్మలు వాడుకున్నాడు. 7 ఆత్మలు అంటే ఒకటి పౌలు ఆత్మ, ఐరెనస్, మార్టిన్, కొలంబా, వెస్లీ, లూథర్ మరియు విలియమ్ బ్రన్హాం అనే 7 యొక్క ఈ ఆత్మలను దేవుడు వాడుకున్నాడు అనేది గొర్రె పిల్లే వాడుకుందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇవన్నీ కూడా లోతైన విషయాలు ప్రభా, ఇవన్నీ కూడా గొప్ప కార్యాలు, ఇవన్నీ మనము గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారు పేరా. కాబట్టి మనం చూస్తున్నాము 7 సంఘ కాలాల్లో 7 దూతలు మనం చూస్తున్నాం. నా అంశమే చెప్పాను, 7 దూతలు అని చెప్పాను. 7 సంఘ కాలాలకి 4 జీవుల్ని దేవుడు అభిషేకించాడు. సాతాడు 4 గొర్రెల మీద వచ్చాడు. మరి 7 కాలాల్లో ఎన్నుకున్నటువంటి ఆయన వధువైనది. దేవునికి స్తోత్రం కలుగాక.
దేవుడు తన వధువు కొరకు దేవుడు 7 నక్షత్రం అనగా 7 దూతల్ని వాడుకున్నాడు. ఆ మొదటి దూత మరి అపోస్తలుడైన పౌలై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? ఆమె చెప్పగలరా? ఓ దేవునికి స్తుతి కలుగాక. ఆ తర్వాత మనం చూస్తున్నాము, ఆ తర్వాత స్వర్ణకాలంలో దేవుడు మరొక దూతను వాడుకున్నాడు. అదే అతను ఐరెనెస్. ఆమేన్. ఆ తర్వాత మార్టిన్, అది 3వ దూత. 4వది కొలంబా. 5వది లూథర్ గారు. 6వది జాన్ వెస్లీ గారు. 7వది విలియం బ్రన్హం గారు. ఇలా 7 దూతల్ని 7 కాలాల్లో, ఈ కాలంలో నువ్వు పుట్టావనుకో, బహుశా పౌలు నీ కాలంలో దూతగా ఉన్నాడు. ఆ తర్వాత ఒకవేళ నువ్వు స్వర్ణకాలం పుట్టావనుకో, నీకు దేవుడు పంపిన ఐరెనెస్ దూతగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రగమాకాలం పుట్టావనుకో, ఆ కాలం పుట్టిన వారికి మార్టిన్ దూతగా ఉన్నాడు. మరి కొలంబా అనే వ్యక్తి కూడా మరి ఉన్న దూతగా ఉన్నాడు. 7వ దూత, 4వ దూతగా ఉన్నాడు. తుయితల్లో ఉన్న వారికి 4వ దూతగా ఉన్నాడు. సార్దీస్లో ఉన్న వారికి లూథరు 5వ దూతగా ఉన్నాడు. మరి ఫిలదెల్ఫియాలో ఉన్న జనముకి వెస్లీ 6వ దూతగా ఉన్నాడు. మరి లవదికలో ఉన్న వారికి విలియం బ్రన్హం ఏమవుతాడు? 7వ దూతగా ఉన్నాడు. ప్రియారా, ఇది ప్రజలు తప్పకుండా నమ్మాలి, అంగీకరించాలి, దాన్ని తెలుసుకుని సిద్ధపడాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ప్రియారా, 7 కాలాల్లో దేవుడు 7 దూతల్ని ఈ విధంగా వాడుకున్నాడు. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఈ దూతలు ఎక్కడ ఉంది, ఎక్కడ పరిచయం చేస్తున్నారు వీళ్ళు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి దూత కనిపిస్తున్నాడు మనకి. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూత, అది పౌలై ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో స్వర్ణ సంఘపు దూత కనిపిస్తున్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో పెర్గమా సంఘపు దూత కనిపిస్తున్నాడు, మార్టిన్. హల్లెలూయా. ఆ తర్వాత 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే తుయితెరలో ఉన్న సంఘపు దూత అంటే అదెవరు? కొలంబా అనే వ్యక్తి అన్నమాట. అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం వచ్చేసరికి 3:1 సార్దీస్లో ఉన్న సంఘపు దూతనగా మార్టిన్ లూథర్ గారు దేవుడు వాడుకున్నాడు. ఈ 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఫిలదెల్ఫియా సంఘపు దూత మరి జాన్ వెస్లీ దేవుడు వాడుకున్నాడు. అదే అధ్యాయంలో ఆ 3:14 వచ్చేసరికి లౌదికలో ఉన్న సంఘపు దూతను దేవుడు వాడుకున్నాడు. ఆ లౌదిక సంఘపు దూత 7వ దూతగా ఉన్నాడు. ఈ 7వ దూత కాలంలోనే మర్మములన్నీ తెరవబడుతున్నాయి. ఆమేన్. 7 ద్వారా సిద్ధపడినటువంటి వారే అన్యవధువై ఉన్నారు. 7 కాలాల్లో 7 వృత్తమానికులు లేక 7 దూతలు వారి సువార్త బోధ ద్వారా సిద్ధపడిన వారు అందరూ చివరికి ఎక్కడికి వస్తున్నారంటే 4వ వచనంలోకి వచ్చేసరికి ఆ దర్శనం చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? 7 సంఘ కాలాల్లో సంగతులని జరిగిన తర్వాత, అంటే ఏర్పరచబడి కొరకు దూతలు పంపబడిన తర్వాత, ఆత్మలు పంపబడిన తర్వాత, సిద్ధపడిన తర్వాత, ఈ సంగతులని జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బురధ్వని వంటి ధ్వని నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కురమ్ము. అంటే ఏంటి? ఇప్పుడు 7 కాలాలు ముగించబడిన తర్వాత, 7 దూతలు వచ్చిన తర్వాత, ఈ మర్మములు సువార్త అంతా ద్వారా ఒక సిద్ధపడిన వారు ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందంటే, ఆ కాలాల తర్వాత ఎత్తబడి జరగబోతా ఉంది. అక్కడే మనం చూడగలుగుతున్నాం బైబిల్ పేర 4వ అధ్యాయంలో ఆ దర్శనం ఏంటంటే, 7 కాలాలు ముగించబడిన తర్వాత, ఆ సమయం అయిపోయిన తర్వాత దేవుడు పైకి రమ్మని పిలుస్తున్న దర్శనం చూశాడు. ఇది ఇంకా నెరవేర్చబడలేదు, కానీ దేవుడు త్వరలో దాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్పారా? కాబట్టి మనము లౌదిక సంకాలంలో ఉన్నాము. మన కొరకు దేవుడు పంపిన 7వ దూతే విలియం బ్రన్హం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. నువ్వు నమ్మడానికి అంతకంటే సందేహం ఏమీ లేదు. పేరు నిర్భయముగా నమ్మొచ్చు, అభ్యంతరం లేకుండా అంగీకరించవచ్చు. ఎవడో దారిపోయి దానికోసం తప్పుగా అది ఇది చెప్తూ ఉంటాడు. వాడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే మన కొరకు దేవుడు పక్షిరాజును పరిశుద్ధాత్మ అభిషేకించాడు. పేర పక్షిరాజులు అయితేనే కనిపిస్తాయి వాళ్ళకి. గ్రద్దలకి, కోడిపెట్లకి కనిపించవండి, ఎందుకంటే అవి దూరంగా చూడలేవు. కాబట్టి పక్షిరాజు అయితేనే ఈ కాల వర్తమానాన్ని, ఆ తాజాహారాన్ని, దేవుని కదలికలను, దేవుని పరిశుద్ధాత్మ కార్యములను, మరి మర్మములని కూడా
తెలుసుకునేది ఎవరంటే పక్షిరాజులు మాత్రమే. కాబట్టి కోడిపెట్లకి కోడిపిల్లలకి కాదు ఈ వర్తమానం ప్రియారా, కేవలం పక్షిరాజులకే. వారికి అర్థమవుతుంది ప్రియారా, వారిని ఎవరు మోసము చేయలేరు. ఎందుకంటే వాటికి ముక్కు వాసన తెలుసు ప్రియారా, వాడికి తాజా మాసం తెలుసు, వాడికి ఏ రుచి తెలుసు ప్రియారా వాళ్ళకి. కాబట్టి ఎవరు వాళ్ళు ఇలా చెప్పారు నాన్ సెన్స్. ఎందుకంటే ఆ యాంటీ ఆత్మ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే దేవుని పరిశుద్ధాత్మ కలుగుతుంది ప్రియారా. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం పక్షి విషయంలో సిగ్గుపడక్కర్లేదు. ఆమేన్. 4 జీవులు సిగ్గుపడక్కర్లేదు, 7 సంఘాలను సిగ్గుపడక్కర్లేదు, 7 నక్షత్రాలు సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే ఈ బోర్డులో అంతా సమస్తము బైబిల్లో ఉన్న కార్యములే. దేవునికి మహిమ కలుగాక. 7 వర్తమానాల గురించి మనం సిగ్గుపడక్కర్లేదు ప్రియారా, 7 పరిమాణాల గురించి మనం గుర్తుపడక్కర్లేదు. దేవునికి స్తుతి కలుగాక, సిగ్గుపడక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో ఉన్న సంగతులే మనం నమ్ముతున్నామని మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగాక. అప్పుడు 7 దూతల్ని కొంతమంది ఏమనుకున్నారంటే ఈ 7 దూతలు పర్లకు దూతలు అనుకుంటున్నారు వాళ్ళు. లోరీ ప్రకటన గ్రంథము మొదట 2 అధ్యాయంలో 2-3 అధ్యాయంలో 7 సంఘ కాలములు 7 దూతలు వాటి బోర్లు పట్టుకున్న సంఘపు దూతల కోసం చెప్పబడింది. ఆమె చెప్తారా. 8వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ మళ్ళా పరలోకంలో 7 దూతలు బోర్లు పట్టుకున్నారండి. 8వ అధ్యాయంలో కనబడుతున్న 7 దూతలు పరలోకం నుండి దూతలండి. ఇవి మానవ దూతలు కాదు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో కనబడే ఆ సంఘపు దూతలు భూమి మీద ఉన్న మనుషులు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. నా మాట కాదు పేర, మీరు దీన్ని నమ్మొచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్పగలరా. దేవుని నామమున మహిమ కలుగాక. దేవుని ప్రవక్త చెప్పిన విషయాలు చూడండి. ఆ 7 దూతలు 7 మనుషులు అంటాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ 7 దూతలు ఎవరంటే 7 సంకల్పమైనటువంటి 7 దూతలు వాళ్ళ భూ సంబంధమైన మనుషులు అంటున్నాడండి. అది ప్రకటన 2-3 అధ్యాయులు కనబడే సంఘపు దూతలు. కానీ ప్రకటన 8వ అధ్యాయం కనబడే 7 దూతలు మానవ దూతలు కాదు, ఈ పరలోకపు దూతలు అండి. ఆమె చెప్తారా. వాటిని మిక్స్ చేసేసి వాళ్ళు ఇదిగో పరలోక దూతలు అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు పంపించిన సంఘపు దూతనగా 7 నక్షత్రములు, 7 నక్షత్రములుగా 7 దూతలు. ఆ 7 దూతలు భూమి మీద ఉన్న 7 కాలాలకు పంపబడిన మానవ దూతలు మనుషులై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ప్రకటన 10వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ప్రకటన 10 అధ్యాయంలో 7వ వచనంలో 7వ దూత రాయబడింది. కాబట్టి ఇది తీసుకుని చాలామంది అది ప్రకటన 17లో కనబడే 7వ దూత భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధ దూత అని చెప్తున్నారండి. అది మానవ దూత అని చాలా స్పష్టంగా మీరు చూడగలుగుతారు. 8వ అధ్యాయంలో ఉన్న 7 దూతల్లో 17 ఉన్న దూత అనుకుంటున్నారు జనం. కానీ 8వ అధ్యాయంలో కనబడుతున్నది వేరు, 10వ అధ్యాయంలో 7వ వచనం కనబడే దూత వేరు. ఈ 2 దగ్గరగా ఉండటం వలన జనులు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే అధ్యయనం చేసిన వారు లేక వర్తమానం తెలుసుకున్న వారికి, కళ్ళు తెరవబడిన వారికి ఇది సత్యం. 8వ అధ్యాయంలో వాటిని గమనిద్దాం. మొదటి దూత చూడండి, వచనం ఇస్తాను మీకు పేర. 7వ వచనంలో ఉంది మొదటి దూత. సరిపోద్దమ్మా, నేను ఇస్తాను చూడండి. తర్వాత 8వ వచనం కనిపిస్తుంది 2వ దూత. తర్వాత 10వ వచనం కనిపిస్తుంది 3వ దూత. ఇప్పుడు ఎన్నైనాయి. తర్వాత 12వ వచనం కనిపిస్తుంది 4వ దూత. తర్వాత 9వ అధ్యాయం 1వ వచనం 5వ దూత. 9వ అధ్యాయము మళ్ళా 12వ వచనంలో 6వ దూత కనిపిస్తుంది. 7వ దూత ఇక్కడ లేదు. కానీ కొంతమంది అదే మాదిరిగా చూసుకుంటూ 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. 10 అధ్యాయము 7వ వచనంలో 7వ దూత సరే దగ్గరగా ఉందన్నమాట నమ్మడానికి. 6వ తర్వాత మరి 7వ దూత కనిపించాలిగా. కాబట్టి 17లో ఉన్న 7వ దూత పరలోక దూత అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు నమ్ముతున్నారు. కానీ మీరు గమనిస్తే ఒకవేళ అది 7వ దూత అయి ఉంటే, పరలోక దూత అయి ఉంటే మనం ఏమంటున్నాం, అది మానవ దూత.
అది బోర ఊదినప్పుడు మర్మములన్నయు సమాప్తం అవుతుందని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, 8వ అధ్యాయము 9వ అధ్యాయములో ప్రకారంగా 6 దూతలు కనబడ్డాయి కాబట్టి 7వ దూత 17లో ఉందని చెప్తున్నారు. కానీ అది కనుక 7వ దూత అయి ఉంటే మరి 11-15 వచ్చిన దూత ఎవరు చూడండి. 11 అధ్యాయం 15 వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు మీరు గమనించారా, అది కూడా బోర ఊతున్నది, ఇది కూడా బోర ఊతున్నది. కానీ ప్రకటన గ్రంథం 17లో ఉన్నది మానవ దూత, ప్రకటన గ్రంథము 8-9 అధ్యాయంలో కనిపించేది 6 దాకా కనిపిస్తున్నాయి, 6 బుర్రలు పట్టుకున్న దూతలు. 11 అధ్యాయంలో దాన్ని అనుసరించిన 7వ దూత 11-15లో బోర ఊతున్నది. కానీ ఇక్కడ ఆ యొక్క 11 మధ్య 10వ అధ్యాయం ఉంది. ఈ 10వ అధ్యాయంలో ఇది మానవ దూత అని చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతామండి. సో దీన్ని ఆ వరుసలో 8 అధ్యాయము 9 అధ్యాయము చదువుకుంటూ వస్తే 10వ అధ్యాయంలో 7వ వచ్చినప్పుడు వచ్చేసరికి 7వ దూత అనుకోవడానికి సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అనుకున్నట్టు అది 7వ దూత 17లో కనిపించే పర్లోక దూత కాదండి. 17లో కనిపించే దూత భూ సంబంధమైన లౌకిక సంఘకాలపు 7వ దూత. 11 అధ్యాయం 15 వచ్చిన కనిపించేదే ఆ 8-9తో సంబంధం కలిగినటువంటి 7వ దూత. ఇది లోతైన విషయాలు. ఈ సంగతులు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా ఈ సంగతులు ఎవరు పట్టుకోలేకపోయారా? అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు పక్షుల రూపంలో పనిచేస్తూ ఉండపోయారు, వారు మాత్రమే పట్టుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి 7 దూతలు ఎవరు చూస్తాం, వాటి పరిచయం చూస్తాం. 7 దూతలు ఆ పరలోక దూతలు వేరు, భూ సంబంధ దూతలు వేరు. భూ సంబంధ దూతలే ఈ 7. ఆమేన్. ఈ మానవ దూతలు. మరి 8 అధ్యాయము 9 అధ్యాయంలో కనిపించేటువంటి ఆ దూతలు, మరి 11-15లో కనిపించే దూతలు పరలోక సంబంధమైన బోర్ల పట్టి ఊదుతున్నటువంటి దూతలు. అవి వేరు, ఇవి వేరు. కానీ పరిశుద్ధాత్మ తెలివిగా వాటి మధ్యలోనే అక్కడక్కడ పెట్టాడు. పంక్తుల మధ్యలో ఉన్న దాన్ని పట్టుకునేది ఎవరంటే దేవుని పిల్లలు మాత్రమే. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. లేచిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి కల మా ప్రభువా, ఈ రాత్రి అనేకమైన లోతైన సంగతులు ప్రభువా, ఉన్నతమైన సంగతులు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. వాటన్నిటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మానవులైన మేము ఈ సత్యాలను తెలుసుకొని వాక్యాన్ని గ్రహించేదేవా పరిశుద్ధాత్మ పూర్ణమై ప్రభువా ఆ యొక్క పరిశుద్ధ నాయకత్వం ఉండే భాగ్యము దయచేయండి. ప్రభువా దీవించండి. ఆ 7 కాలాల్లో ఆ 4 జీవుల్ని పరిశుద్ధాత్ముడు ఎలా వాడుకోండి మేము చూసాము. అదే సమయంలో దురాత్మ ఆ 4 గుర్రాలు ఎలా పనిచేస్తుందో, ఆ దెయ్యపు ఆత్మ ఆ గుర్రాల మీద ఎలా వచ్చి నైనా ఎదిరించిందో, దాన్ని ఎదుర్కొంటే దేవుడు నువ్వు నైనా ఆ యొక్క పరిశుద్ధాత్మని 4 జీవుల ద్వారా ఎలా పోరాడో మేము చూడగలం. ప్రభు అలాగే ఇదే మధ్యలో ప్రభు ఆ 7 సంకాలములకు 7 దూతల్ని నక్షత్రాల వలె చూసి, యాజకులుగా చూసి ఆ యొక్క దూతల వలె ఈ భూమి మీద వారిని వాడుకున్నందుకు నీకు స్తోత్రములు. నిశ్చయంగా ఈ సంగతులన్నీ కూడా ప్రభు, ఇరిగిన ముక్కలన్నీ కూడా అతికినయని రాత్రి పిల్లలకు అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.